బ్రేకింగ్ న్యూస్ ఇవాళ చలో జువ్వల దిన్నెకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. చలో జువ్వల దిన్నెకు 150 మందితో షరతులతో కూడిన అనుమతులను పోలీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆందోళన కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తుంది వైసీపీ. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర చెప్పండి, వైసీపీ అయితే ఒక పక్కన చలో జువ్వల దిన్నకైతే ఇప్పటికే అటు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని షరతులు కూడా ఉన్నట్టున్నాయి వీళ్ళ ఆందోళన కార్యక్రమానికి. ప్రస్తుతం అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? వారం రోజుల కిందట సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి భూముల్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాటిని వ్యతిరేకిస్తూ నేడు చలో జువ్వల దిన్నె కార్యక్రమానికి వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడే కొద్ది క్షణాల కిందట ఇటు కావల్ నుంచి ఇటు జువ్వల దిన్నెకి బయలుదేరడం జరిగింది. అయితే పోలీసులు కూడా షరతులతో కూడినటువంటి అంశం చూపించడం జరిగింది. 150 మందికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన సందర్భంలో వారందరూ కూడా జువ్వల దిన్నె ప్రాంతం వరకు 150 మంది వెళ్లాల్సి ఉంది. అయితే అక్కడి నుంచి లోపలికి సాగర్ డిఫెన్స్ సంక్రమంతో లోపలికి వెళ్ళేందుకు 25 మంది పిలుపునివ్వడం జరిగింది. అయితే అక్కడ జువ్వల దిన్నెకి సంబంధించి ఫిషింగ్ హార్బర్ కి మొత్తం 70 ఎకరాల భూమిని కేటాయించుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి భూమిని 29 ఎకరాలు ఇటు ఈ సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వడం ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా అయితే రాష్ట్రంలో ఎక్కడైనా భూములు ఇవ్వచ్చు, కానీ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి భూములు ఇవ్వడం కరెక్ట్ కాదు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇవ్వాలి అనుకుంటే 100 ఎకరాల వరకు కూడా ఇచ్చుకోవచ్చు, కానీ దీన్ని మేము పరిశ్రమలకి మేము అడ్డు రావడం లేదు. కానీ ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కి సంబంధించినటువంటి భూమిని సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి ఇవ్వడం కూడా సరైనది కాదని చెప్పి కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు నేను అయితే ముందుగా వీరందరినీ అడ్డుకుంటారని కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు వారికి పర్మిషన్ అంటే ఆంక్షలతో కూడినటువంటి పరిస్థితి ఇవ్వడంతో నేడు అక్కడికి బయలుదేరడం జరిగింది. అయితే ఇటీవలే దీనికి సంబంధించి సాగర్ డిఫెన్స్ పరిశ్రమకి లోకేష్ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అట్లా రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.